పాపములు అంశాలు. క్షేత్రవాసం పుణ్యం గదా అని అక్కడ పాపాచరణ చేయదగదు సుమ. పుణ్యాలెలా గుణీకృతాలవుతాయో పాపాలు అలాగే గుణీకృతాలవుతాయని మర్చిపోకూడదు. పుణ్య పాపాలు 3 అంశాలుగా ఉంటాయి. మొదటిది బీజాంశం, ఇది జ్ఞానం వల్ల నశించిపోతుంది. రెండవది వృద్ధ్వంశం, ఇది పాపాలన్నీ వృద్ధి చేసుకుంటే పుణ్య వృద్ధ్వంస నశించిపోతుంది. పుణ్యాలను వృద్ధి చేసుకుంటే పాపాల వృద్ధ్వంస నశించిపోతుంది. మూడవది భోగాంశ, అలా జ్ఞానం వల్ల అత్యధిక పుణ్య నిర్వహణ వల్ల బీజ వృద్ధి అంశాలలో నశించిన పుణ్యమో పాపమో పోగా మిగిలిన పాప పుణ్యాలే భోగాంశ. వాటిని అనుభవిస్తాడు జీవి. పాప భోగం పోగొట్టుకోవాలంటే 4 మార్గాలు చెప్పబడుతున్నాయి. నిరంతరం దైవారాధన చేయాలి. బ్రాహ్మణులకు దాన ధర్మాధికాలు చేయడం రెండవది. ఏళ్ళు పూలు అనకుండా దీర్ఘకాలం తపోమగ్నులు కావడం మూడవది. ఇవేవి చేయలేని వాళ్ళకి 4వ మార్గం ఏమిటయ్యా అంటే మా కర్మం ఇలా కాలిపోయినది కదా అని పాప ఫలాన్ని అనుభవించటమేనట. అందుచేత పాప వినిర్ముక్తుడు గాదలిచిన వాడు ఖచ్చితంగా పుణ్యాలే చేయాలి, సదాచారుడు కావాలి అన్నాడు సూతుడు. ఆ సదాచారాలేమిటో సెలవేయమన్నారు మునులు. సూత మహాముని ఇలా చెప్పసాగారు. ఉషః కాలంలోనే నిద్రలేవాలి. అలా లేస్తూనే ఇష్ట దేవతలను తలుచుకోవాలి. అనంతరం దేహ పోషణార్థం తన ఆదాయ వ్యయాలను పరిశీలించుకుని ధర్మ వితరణకున్న అవకాశాలన్నీ ఆర్జించాల్సిన అర్థాన్ని నియమించుకోవాలి. ఆయుర్దాయం గురించి, పాపం గురించి, భాగ్యం గురించి, శరీర పాటవం, ఆరోగ్య అనారోగ్య స్థితిగతులు, స్తోమత, తాహతు ఇత్యాదులు భావించుకోవాలి. అనంతరం శౌచం, దంతధావనం, స్నానం పూర్తి చేయాలి. స్నానానంతరం మంత్రపూర్వకంగా విభూతి ధరించాలి. సంధ్యావందనం చేసుకోవాలి. అధమపక్షం 108 సార్లైనా గాయత్రిని జపించాలి. బ్రాహ్మణుడనేవాడు రోజు ప్రాతకాలాన 1000 సార్లు గాయత్రిని జపించాలి. మంత్రార్థం తెలిసి ధ్యానిస్తే బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. అలా తెలియకపోయినా మంత్రం మాత్రం జపిస్తే బ్రాహ్మణ్యమైన మిగులుతుంది. అసలు ఏ మంత్రమైనా సరే దాని అర్థాన్ని భావిస్తూ 1000 సార్లు జపిస్తే బ్రహ్మ పాపకం అవుతుంది. 100 సార్లు గాని అంతకు తక్కువ కాకుండా గాని జపిస్తే స్వర్గప్రదమవుతుంది. 100 కన్నా తక్కువగా ఎంత జపించినా అది లౌకిక జగత్తులో ఆత్మరక్షణార్థం మాత్రమే అవుతుంది. అలా గాయత్రనంతరం శివాలయంలో గాని లేదా ఇష్టదేవత మందిరంలో గాని లేదా స్వగృహంలోనైనా సరే ఆటంకం కలగని శుచి శుభ్రత ఉన్న స్థలంలోనే ధ్యానం కొనసాగించాలి. గుర్తుంచుకోండి, కనీసం 1,00,000 సార్లైనా గాయత్రి మంత్రం జపించని వాడు వైదిక కర్మలకి అనర్హుడు. 12 లక్షల సార్లు గాయత్రి జపం చేస్తే వాడికి బ్రాహ్మణత్వం అనుసంధానించబడుతుంది. 70 సంవత్సరాలు వచ్చేదాకా సంసారిగా ఉండాలి. ఆ తర్వాతే సన్యాసం పుచ్చుకోవాలి. సన్యాసించిన వాడు రోజుకి 12 సార్లు ప్రణవ మంత్రం ఉండాలి. ధర్మాచరణం వల్లే ధనం వస్తుంది. ధనం వల్ల భోగప్రాప్తి కలుగుతుంది. ధనార్జితం వల్ల క్రమేణా భోగములపై విరక్తి, వైరాగ్యం కలుగుతాయి. అధర్మార్జిత విత్తంతోడి భోగాల వల్ల మరింత మోహం, ఇంకో అంత అజ్ఞానం కలుగుతుంది. ఇక ధర్మం 2 రకాలు. మొదటిది ద్రవ్యంతో చేసేది, యజ్ఞం, యాగం వగైరాలు. రెండవది దేహంతో చేసేవి, తీర్థయాత్రలు, స్నాన సంధ్యలు మొదలైనవి. బుద్ధిమంతుడు 2 ఆచరించాలి. ధర్మం వల్ల ధనం వస్తుంది. తపస్సు వల్ల దివ్య రూపం కలుగుతుంది. దివ్యత్వం వల్ల నిష్కామ కర్మాచరణం అలవరుతుంది. తద్వారా చిత్తశుద్ధి వల్ల జ్ఞానం లభిస్తాయి. కృతయుగంలో ధ్యాన మాత్రం చేతనే సమస్తము సిద్ధించేవి. త్రేతాయుగంలో తపస్సు చేయడం వల్ల జ్ఞాన సిద్ధి లభించింది. కలియుగానికల్లా అది విగ్రహారాధన వల్లనే సాధ్యమయ్యే స్థితి ఏర్పడిపోయింది. అదలా ఉంచితే ఇక పాప పుణ్యాల వల్లనే ఫలితాలు ఏర్పడతాయి. పిండి కొద్దీ రొట్టి, ఏది పాపం ఏది పుణ్యం. పరులను, మనకితరములైన సమస్త ప్రాణకోటిని హింసించడమే అధర్మం. సంతోషపెట్టడమే ధర్మం. అధర్మం వల్ల దుఃఖం కలుగుతుంది, ధర్మం వలన సుఖం కలుగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఇలాంటి పవిత్రమైన పురాణ కథలు మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే భక్తి భావంతో ఈ కథను ఆస్వాదించారా? మరిన్ని శివ కథలు వినాలంటే ఇప్పుడే మా కుటుంబంలో చేరండి. మీ అభిప్రాయాలు మాకు చాలా అమూల్యమైనవి.